ఇక కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉంటామన్నారు బేడబుడుగ జంగాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధు. బేడబుడుగ జంగం కులాన్ని ఎస్సీలో చేర్చే విధంగా అసెంబ్లీలో తీర్మానం చేసినందుకు సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలకు ఆయన అభినందనలు తెలిపారు. ఇందులో భాగంగానే ఎమ్మెల్యే పులిపర్తి రామాంజనేయులను ఘనంగా సన్మానించుకున్నట్లు మధు గుర్తు చేశారు. 17 సంవత్సరాల తమ సుదీర్ఘ పోరాటానికి ఎన్డీఏ కూటమి ప్రభుత్వంలో ఫలితం దక్కుతోందంటున్న బుడగ జంగాల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మధుతో మా పశ్చిమ గోదావరి జిల్లా ప్రతినిధి నిమ్మల ఆది ఫేస్ టు ఫేస్. వ్యాప్తంగా బేడ బుడగ జంగంకి సంబంధించిన నాయకులు తమ రిజర్వేషన్ కోసం ఎన్నో పోరాటాలు చేశారు. అయితే గతంలో ఉన్న తమ రిజర్వేషన్ తర్వాత వచ్చిన గవర్నమెంట్ తాత్కాలికంగా నిలిపివేసిందంటూ ఎన్నో ఉద్యమాలు అయితే రాష్ట్ర ప్రభుత్వం దృష్టి తీసుకెళ్లారు. అయితే దీనికి సంబంధించి రాష్ట్ర వ్యాప్తంగా మన 6 టీవీ ఎన్నో కథనాలు ప్రచురించి వీళ్ళ సమస్య పరిష్కారం ముందుగా దిశకు తీసుకెళ్లింది. ఇప్పుడు మనం చూసుకుంటే ఈ కూటమి ప్రభుత్వం వీళ్ళ యొక్క రిజర్వేషన్కి సానుకూలంగా స్పందించింది. ఇదే అంశంతో మనతో మాట్లాడడానికి రాష్ట్ర బేడ బుడగ జంగం యొక్క నాయకులు మధు గారు ఉన్నారు. వారిని అడిగి తెలుసుకుందాం. మధు గారు, చెప్పండి, మీ యొక్క ఉద్యమం ఇంత ఉద్ధృతిగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకెళ్లారు. ఇందులో రేపొద్దున ఇప్పుడు సానుకూలంగా స్పందించింది కదా, దాని మీద మీరు ఏం చెప్తున్నారు? బేడబుడుగ జంగం హక్కుల పోరాట సమితి స్టేట్ అధ్యక్షుడు యలమర్తి మధు నా పేరు. బేడబుడుగ జంగానికి సంబంధించినటువంటి 2008లో ఏదైతే బేడబుడుగ జంగం రాజ్యాంగపరంగా ఉన్నటువంటి మాకు ఎస్సీ సర్టిఫికెట్తో మేము కొనసాగుతున్నటువంటి మాకు ఆ కోణంలో ఉన్నటువంటి వాళ్ళు అప్పుడున్నటువంటి ప్రభుత్వం 144 జీవో వల్ల సస్పెండ్లో మమ్మల్ని పెట్టడం వల్ల, అంటే ఏరే బోగస్ కులాల పేరుతో మమ్మల్ని సస్పెండ్లో పెట్టడం వల్ల 17 సంవత్సరాలుగా మాకు ఏ ప్రభుత్వాలు పథకం సర్టిఫికెట్తో అనుసంధానం చేసిన పథకం ఏది కూడా మాకు వర్తించడం లేదు. దీని మీద మేము 17 సంవత్సరాలుగా అనేక ఉద్యమాలు చేయడం జరిగింది. అంటే దీంట్లో పాదయాత్ర, రాజకీయ పరంగా పాదయాత్రలు చేసినారు, కానీ ఒక క్యాస్ట్ కులం సర్టిఫికెట్ కొరకు పాదయాత్ర 2510 కిలోమీటర్లు చేయడం జరిగింది. దాంట్లో ఆమరణ నిరాహార దీక్షలు, ఎన్నో బహిరంగ సభలు, 3661 కిలోమీటర్ సైకిల్ యాత్ర, ఇవల్ల కార్యక్రమాలను చేసి ఇప్పుడు ఉన్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి గమనించి మాకు ఏదైతే పాపం ఇంత ఎక్కడైనా తెమ్మలుగా ముఖ్యమంత్రి గారికి అర్జీలు ఇవ్వడానికి బేడబుడుగ జంగం కమ్యూనిటీకి రావడం జరిగింది. అంటే మా యొక్క రెక్కల కష్టం, మా యొక్క కష్టాన్ని చూసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు సలించి 17 సంవత్సరాలుగా వెనకబడిపోయిన బుడగ జంగాలకు న్యాయం చేయాలని చెప్పి ఈరోజు అసెంబ్లీలో ఒక పక్క వర్గీకరణ అంశంలో మమ్మల్ని పొందుపరుస్తూ, అది మొదటి స్థానం ఏ గ్రూపులో మమ్మల్ని పెట్టుతూ, అదేవిధంగా ఏదైతే సస్పెండ్లో పెట్టినటువంటి కులాన్ని బేడబుడుగ జంగం కమ్యూనిటీని ఎస్సీలో కన్వర్ట్ చేస్తూ తీర్మానం చేసి కేంద్ర ప్రభుత్వానికి పంపిస్తున్నందుకు ఈ కూటమి ప్రభుత్వానికి, ఇప్పుడున్నటువంటి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి, మరి నారా లోకేష్ గారికి, బీజేపీ పార్టీ అగ్రనాయకులకు అందరికీ కూడా మనస్ఫూర్తిగా మేము వారికి కృతజ్ఞతలు, సుమాంజలి తెలియజేస్తూ ఉన్నాం. అయితే ఇప్పుడు మీ కులంలో సంబంధించిన చిన్నపిల్లలు కొంతమంది స్కూల్కి వెళ్లకుండా ఇక్కడ ఏదో చిన్న పనులు చేసుకుంటున్నట్టు ఇక్కడైతే అధికార యంత్రం గుర్తించింది. వాళ్ళ స్కూల్ జాయిన్ చేసిన క్షణంలో కూడా ఇక్కడ తల్లిదండ్రులు కూడా వాళ్ళని అడ్డుకునే ప్రయత్నం చేశారు. ఇప్పుడు మీ కులానికి సంబంధించి పిల్లల భవిష్యత్తు మీ మీద ఆధారపడి ఉంది. మీరు ఏం చేస్తారు? పిల్లల భవిష్యత్తు ఏ విధంగా నిర్మిస్తారు? పిల్లలని అడ్డుకోవడానికి కారణం ఏంటంటే, యాక్చువల్గా సర్టిఫికెట్ లేని కారణంగా ప్రభుత్వంలో ఇప్పుడు ఆన్లైన్లో కూడా బేడబుడుగ జంగం లేదు. మేము విద్యాపరంగా పిల్లలు చదువుకోవాలని చెప్పి స్కూళ్ళలోకి వెళ్ళిపోయి మేము రాయడానికి పోయేటప్పుడు వాళ్ళు ఆన్లైన్లో చెక్ చేస్తే ఏం పెట్టాలని మమ్మల్ని అడుగుతూ ఉన్నారు. మేము ఏం పెట్టలేని పరిస్థితిలో ఉన్నప్పుడు మేము చదువుకుంటే కూడా మాకు ఏం వస్తుంది అనే ఒక కారణంతోనే మా పెరుకుపాలెంలో మా శ్రీనివాస్ వారి ఆధ్వర్యంలో ఆ రోజు ఈ యొక్క బడికి స్కూల్కు పంపించేదాన్ని బహిష్కరించడం జరిగింది. అయితే దీనికి ఎందుకంటే చదివినా మేము వేస్ట్ కదా అనేటువంటి కోణంలో మా వాళ్ళు వెళ్ళిపోవడం వల్ల కలెక్టర్ దృష్టి, రాష్ట్ర ప్రభుత్వం దృష్టి కూడా అక్కడ మా పైన దృష్టి పడడం కూడా అదొక కారణం. దీంట్లో మేము ఏం చెప్తా ఉన్నామంటే, ఈ యొక్క ఏదైతే ఆన్లైన్లో మమ్మల్ని చేర్చినట్టుగాన ఈ రాష్ట్ర ప్రభుత్వం అయితే ఆ ఆన్లైన్లో చేర్చే బేడబుడగ జంగం అని చెప్పంగానే వాళ్ళు ఆన్లైన్లో ఉందంటే మేము ముందుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకటి. రెండోది, సర్టిఫికెట్ వల్ల 10th నుంచి ఇంటర్మీడియట్ పోవాలంటే సతమతం అవుతున్నటువంటి మాకు తాత్కాలికంగా ఎకనామికల్ కింద వెనకబడిన దాంట్లో మమ్మల్ని గుర్తించి అక్కడి నుంచి పైనుంచి వచ్చి సిఆర్ ధృవీకరణ పత్రంతో మాకు ముందుకు నడిపించేదానికి ప్రభుత్వం సహకరించాలని కోరుకుంటున్నాం. బేడబుడుగ సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా మీ కులాన్ని ఏ విధంగా మీరు ఎదరికి తీసుకెళ్తారు? భవిష్యత్తులో ఎటువంటి కార్యక్రమం నిర్వహిస్తారు? ఇప్పుడైతే ఏదైతే రాజ్యాంగంకు ఉన్న హక్కుని మేము పొందడానికి ఎంత ఉద్యమించామో చట్టసభలలో కూర్చోవడానికి కూడా అంతే ఉద్యమిస్తామని చెప్పి మేము తెలియజేస్తా ఉన్నాం.
అది రెండవది ఏంటంటే ఈరోజు వర్గీకరణ అంశం జరిగింది. మరి కొంత వాటాలు వెళ్ళిపోయినా ఒక 1% మాకు ఇవ్వడం కూడా జరిగింది. అంటే దాంట్లో పోల్చుకుంటే ఈ రాష్ట్రంలో 4 స్థానాలకు మేము ఎక్కడైనా అర్హులం అయిపోతాం, మాతో పాటు వెనుకబడిన 10 కులాలు కూడా. కాబట్టి దీంట్లో భాగంగా ఇదొక మేము అవకాశంగా ఉపయోగించుకొని ఎప్పుడైతే ఏ కులమైతే వెనుకబడిన కులాలు చట్టసభల్లో వాళ్ళ వాయిస్ వినిపిస్తుందో ఆ రోజు ఆ జాతి ముందుకెళ్ళిపోతే రాజ్యాంగం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు కలగన్నటువంటి కింది స్థాయిలో ఉన్నవాడిని చట్టసభలలో కూర్చోబెట్టాలనే దానికి నాందిగా మా ఉద్యమం ఉంటుంది. బేడబుడగ జంగం కమ్యూనిటీ రాజకీయ పరంగా, ఆర్థిక పరంగా, విద్య పరంగా, ఉద్యోగ పరంగా అన్నిట్లలో ఎదుగుదలకు మా ఉద్యమం ఉంటుందని తెలియజేస్తాను. ఈ బేడ బుడగ జంగం సంబంధించి రిజర్వేషన్ విషయంలో ఈ రాష్ట్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించి ముందుకు తీసుకెళ్తాం చాలా అభినందనీయమని రాష్ట్ర అధ్యక్షులు మధు చెప్పారు. మన ఆది 6 టీవీ పశ్చిమ గోదావరి జిల్లా. ఉమ్మడి ఆదిలాబాద్